నా పేరు ముత్యాల శ్రీరామ్ గణేష్. నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కిషన్పల్లి. మరి ప్రధానంగా నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కొబ్బరి తోటల మీదే ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. దీని మీదే ప్రతిదీ ఆధారం. ఒక కొబ్బరి చెట్టు ఉందంటే కొడుకు సమానంగా చూసుకునేవారు. ప్రతి ఇంటి దగ్గర కూడా 5-6 కొబ్బరి చెట్లు ఉన్నాయంటే అవి ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా కూడా జీవనోపాధి చేసేవారు. మరి అటువంటి పరిస్థితి నుండి ఈవేళ వేల ఎకరాలన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి. మరి ప్రత్యేకంగా మరి ఇటువంటి పరిస్థితిలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి ఈ రైతుల యొక్క సమస్య అలాగే గ్రామస్తుల యొక్క సమస్య కూడా తీరుస్తారని ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అప్పుడే 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి పరిస్థితిలో మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ గారు అందరూ కూడా కలిసి వచ్చి అలాగే మరి ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరపతులు రాజశేఖర్ గారు కూడా వచ్చి మరి ఇక్కడ యొక్క పరిస్థితిని మరి గమనించి ఉన్నారు. మరి అదేవిధంగా అంతకుముందు కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా రావడం అలాగే అధికారులు రావడం మరి దీని మీద ఎస్టిమేషన్ వేయడం అలాగే ఇక్కడ గ్రామ సర్పంచ్ మరి ఏనుగులావు గారు అలాగే తూర్పాలెం గొల్లపాలెం పడమటిపాలెం అలాగే శంకరగుప్తం మొదలుగా 13 గ్రామాల ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తూ మరి వీరి యొక్క ఆశల్ని అడియాసలు చేయకుండా మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని పరిశీలించి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా మరి ఈ గ్రామస్తులందరికీ కూడా మరి న్యాయం చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మరి ఈ గ్రామం ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి పంటకాలం వస్తుందని మరి ఎదురు చూశారు. ఆ పంటకాలం సంగతి ఏమైందో నాకు తెలియదు. మరి అయినప్పటికీ కూడా మరి ఆ పంటకాలం సమస్య కూడా వచ్చినట్లయితే పంటకాలం ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గ్రామంలో జరగకపోను. అందువల్ల మరి ఇక్కడ ప్రధానంగా ఓఎన్జీసీ కూడా ఒక సమస్యగా ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ని అయ్యి తీసుకువెళ్తున్నారు తప్ప ఏ విధమైన వీళ్ళు దారుణాలు చేస్తే తప్ప ఇటువంటి పాడైపోయిన రోడ్లని ఏదో మట్టి పూడుస్తున్నారు తప్ప సరైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించట్లేదు. కావున మరి కేంద్ర ప్రభుత్వం అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రజెంట్ మన దేశంలో నడుస్తుంది కాబట్టి మన రాష్ట్రంలోను మన దేశంలోను అదేవిధంగా మరి ఇప్పుడు ప్రజెంట్ మన ఈ కేసినమెల్లి గ్రామ పరిసర ప్రాంతాలందరికీ కూడా మరి మంచి జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి వచ్చి ఇది తీర్చాలి అని మరి భ్రమతో ఈ ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఆ భ్రమనంతని కూడా మరి వీళ్ళ యొక్క ఆశల్ని వమ్ము చేయకుండా మరి తీర్చాలని మరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరి మన ప్రధానమంత్రి మరి నరేంద్ర మోదీ గారితో మరి వారి ముగ్గురి కలయికతో మరి ప్రజెంట్ మరి ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి మా గ్రామ ప్రజలందరి యొక్క కోరికని వీళ్ళ ముగ్గురు కూడా తీర్చి మరి ఆ విధంగా మా గ్రామ ప్రజల యొక్క ఆశల్ని అడియాసలు చేయకుండా మరి తీర్చాలని మరి కోరుకుంటూ మరి ఈ కొబ్బరి చెట్ల యొక్క సమస్యని అలాగే పన్నులు అవి కూడా మా రూపుమాపి ఎందుకంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు కొబ్బరి చెట్లకి. మరి అందుచేత ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మరి ఎంతో కొంత ఇన్సూరెన్స్ ద్వారా వచ్చును. మరి ఈ గ్రామస్తులకి మరి అంటే కొబ్బరి చెట్లకి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి అలాగే మరి ఇక్కడ చాలామంది రైతులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. ఆ వీళ్ళ యొక్క దీన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం మరి అర్థం చేసుకుని గ్రామ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి చూడాలని మరి వీళ్ళ యొక్క వచ్చిన దానికి మరి కళ్యాణ్ గారు వచ్చిన కార్యక్రమానికి ముగింపుగా మంచి మరి ప్రకటన చేసి మరి ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేస్తారని నమ్ముతున్నాం. మరి వీళ్ళ యొక్క ఆశల్ని తీర్చాలని కోరుకుంటున్నాం. నమస్తే.